తిరుపతిలో ఉన్నది వేములవాడలో ఎందుకు లేదు? రాజన్న భక్తులకి కష్టాలే. హే హాయ్ గైస్, ఈ రోజు అయితే నేను వేములవాడకు బయలుదేరుతున్నా విత్ ఫ్యామిలీతో. నేను మొన్నటి వరకు అయితే తిరుపతి అండ్ అరుణాచలం అండ్ కాణిపాకం టెంపుల్స్ అని దర్శనం చేసుకోవడం జరిగింది మన ఫ్రెండ్స్ తో. అండ్ గైస్, మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది వచ్చారు. ఇప్పటి వరకు మనకున్న సబ్స్క్రైబర్స్ 140. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. విషయంలోకి వెళ్ళిపోతే తిరుపతిలో నేను చాలా చూశాను. అండ్ నేను తిరుపతిలో దగ్గర ఒక 10 రోజులు అయితే గడిపాను. సో అక్కడ నేను గమనించింది ఏంటంటే, ఏ భక్తుడు ఆకలితో ఉండకూడదని అయితే అక్కడ అన్నప్రసాదం పెట్టడం అయితే జరిగింది. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా అక్కడే చేయొచ్చు ఫ్రీగా. మన రాజన్న దగ్గరకు వచ్చేసరికి అయితే ఇలాంటి ఆప్షన్ అయితే ఉండదు అండ్ ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ చూడలేము. సో నాకు అది అనిపించింది, ఇక్కడ నేను కనీసం దేవుని దర్శనం అయిపోయినాకనన్నా మనకి అన్నప్రసాదం పెట్టితే బాగుండు అని అయితే నా ఒపీనియన్. మరి మీరేమంటారు కామెంట్ లో చేయండి. గైస్, ఇప్పుడు మన దర్శనం అయితే భీమేశ్వర ఆలయంలో అయితే జరుగుతుంది. ఈ గుడిని బద్దెల భూపతి అనే రాజు అయితే కట్టించడం జరిగింది. అది విషయం మీకు తెలుసో లేదు. సో ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము నాంపల్లికి అయితే బయలుదేరుతున్నాం. నాంపల్లి వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేద్దామని అనుకున్నా, బట్ లెంత్ ఎక్కువ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.